గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ సమయమున నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు నన్ను విడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా విడిపించడానికి, నీ కుటుంబంలో శుభకార్యములు జరిగించడానికి, నీ కుటుంబము ఆశీర్వదించబడటానికి, నీ కుటుంబము దీవించబడటానికి, నీ కుటుంబము లేవనెత్తబడటానికి దేవుడు నీకు సహాయం చేయబడనై ఉన్నాడు. ఇదిగో నేను నీకు సహాయం చేసేదని నేను కుడి చేతిని పట్టుకొని ఉన్నానని లేఖనాలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యములు నువ్వు చూడాలంటే, దేవుడు నిన్ను లేవనెత్తాలంటే, సాతాను చేతబడి మాంత్రిక చిల్లంగి శక్తుల నుండి నువ్వు విడిపించబడాలంటే ఒకే ఒక పరిష్కారం, దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వచ్చు. నేను ఇంత ముందు కూడా చెప్పి ఉన్నాను యాకోబు పత్రిక 4:4. ఆ ప్రకారం జరిగించాలంటే, వీటన్నిటి నుండి నీకు విడుదల కావాలి అంటే, నువ్వు ఒక్కొక్కరికి ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే ఒక